హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉచిత కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఫిష్ తరచుగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. చేపల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా పోషక పదార్థాలు తక్కువ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందండి. సో అందువల్ల వారానికి ఒక 2 టైమ్స్ ఫిష్ తినడానికి అందరూ చూడండి. మన ఛానల్లో ఈ ఫిష్కి మంచి కాంబినేషన్ అయిన జొన్న రొట్టెలు కూడా ఎలా చేయాలి సింపుల్గా క్లాత్ సహాయంతో రొట్టెలు ఎరగకుండా అనేది నేను ఫుల్ వీడియో తీసి పెట్టాను. ఒకసారి అది కూడా చెక్ చేసి చూడండి. మీకు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో దానికోసము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుంటున్నాను. చింతపండు అనేది ఫస్ట్ కడిగి తర్వాత వాటర్ పోసి నానబెట్టుకుందాము. దానికోసము 1 కేజీ ఫిష్ తీసుకుంటున్నాను అనమాట. ఫిష్ అనేది ఇలా కట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది కదా, మొత్తం ఫస్ట్ వాటర్తో నీట్గా కడుక్కోవాలి. ఆ బ్లడ్ అంతా పోయే విధంగా వాటర్ పోసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ కడుక్కోండి. తర్వాత కల్లుప్పు ఉంటుంది కదండి, సాల్ట్, రా ఉప్పు అంటారు కదా, ఆ సాల్ట్ ప్లస్ నిమ్మరసము, పసుపు వేసి ఒక 2 టైమ్స్ బాగా కడగండి. నీసు స్మెల్ అనేది లేకుండా ఉండడానికి పసుపు, నిమ్మరసం, ఉప్పు బాగా పనిచేస్తాయి అన్నమాట. సో నీట్గా కడుక్కున్న తర్వాత మనం పసుపు వేసి కడగడం వల్ల ఇలా పసుపులాగా అనిపిస్తుంది, అంటే ఏం లేదు. సో ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను సాల్ట్, 1/2 టేబుల్ స్పూను కారం వేసి 1/2 టేబుల్ స్పూను ధనియాల పిండి వేసుకొని మొత్తం ఫిష్ అంతటికి కలిసే విధంగా కలుపుకోవాలి. నీట్గా అన్ని ముక్కలకు కలిసే విధంగా కలుపుకోండి. దీనివల్ల ముక్క అనేది మనకు విరగకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకొని మూత మూసి ఒక 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకొని, మీకు టైం లేదంటే కనీసం ఒక 10 to 15 మినిట్స్ అన్నా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ముక్క విరగకుండా ఉంటుందన్నమాట. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద ఇలా వెడల్పాటి బౌల్ తీసుకోండి. కొంచెం వెడల్పు ఉంటే మీకు ఫిష్ అనేది విరగకుండా ఉంటుంది. సో ఇలా తీసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది దీనికి ఫిష్కి అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. సో ఇలా చూడండి, నేను చూపించే విధంగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. సో ఇవి ఫస్ట్ వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందన్నమాట. సో ఇవి ఆనియన్స్ అనేది తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనకు త్వరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్ అనేది. తర్వాత కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తము ఇట్లా పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెము సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఒక 2 టమోటాలు పేస్ట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు అనేది పేస్ట్ చేసుకోవడం వల్ల మీకు గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుందన్నమాట. లేదు మీరు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటామంటే అలా వేసుకున్నా పర్లేదు. మూత మూసి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాము. దాంట్లోకి పేస్ట్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూను ధనియాల పిండి, కొంచెం కొబ్బరి వేసుకోండి, 1/2 ముక్క మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న ఆనియన్ వేసుకోండి. అల్లము వెల్లుల్లి సపరేట్ వేసుకున్న ప్రాబ్లం లేదు. వేసుకొని మెత్తగా కాకుండా మనము రోట్లో దంచితే ఎలా అయితే మనకు కొంచెం కోర్సుగా వస్తుందో ఆ స్టేజ్ వచ్చేంత వరకు ఇట్లా పట్టుకోండి. ఇలా పట్టుకోవడం వల్ల మీకు రోట్లో దంచిన టేస్ట్ వస్తుందన్నమాట, వడకల్లాగా. సో అందులోకి మనకు ఇది అనేది బాగా మగ్గి ఉంటుంది, టమోటా ఆనియన్స్ పేస్ట్ అనేది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూను కారము వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం నీట్గా మగ్గుతుందనమాట, కారం అనేది స్మెల్ అనేది లేకుండా. తర్వాత ఇలా ఒక 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, ఇలా ఓపెన్ చేసి చూస్తే బాగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇలా పైకి వచ్చినప్పుడు మనము చింతపండు పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు అనేది నీట్గా పిసుక్కొని పేస్ట్ ఆ వాటర్ అనేది పోసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి, మీ గ్రేవీకి తగినట్టు వాటర్ వేసుకోండి. కొంచెం చారులాగా ఉండాలంటే వాటర్
వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదంటే గిన వాటర్ తక్కువ వేసుకొని మనం పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది బాగా ఉడకాలండి. చూడండి ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి, ఎందుకంటే ఆ స్మెల్ అనేది పోవాలి కదా. ఇలా ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఫిష్లు అనేది ఉన్నాయి కదా, ఈ ఫిష్ అనేది 1 బై 1 ఉడికే మసాలా దాంట్లోకి వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి అట్లా మొత్తం వేసేయద్దండి, 1 బై 1 వేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా ఉండి కొంచెం తొందరగా ఉడికిపోతాయి కదా, మీకు జస్ట్ ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకే ఉడికిపోతాయండి. ఎక్కువ టైం అనేది పట్టదు ఫిష్కి అనేది. చాలా అందులోనూ మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ఈ ముక్క అనేది ఇలా కలుపుతున్నా కూడా విరగకుండా ఉంటుంది. కానీ ఒకటి గమనించండి, ఎప్పుడైనా మనం సైడ్స్కి మాత్రమే కలపాలి, మధ్యలోకి కలపొద్దు. తర్వాత ఇలా మొత్తం అయిపోయినాక కర్రీ లీవ్స్ వేసుకొని కలిపేసుకొని ఇలా జొన్న రొట్టెలు కానీ రాగి సంగట్లు కానీ తింటే చాలా బాగుంటాయండి. జొన్న రొట్టెలు అనేది మనకు ఈ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.